విదేశాల్లో సాఫ్ట్వేర్ ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ నిరుద్యోగులను నమ్మించి కోట్లాది రూపాయలు వసూలు చేసి బోర్డు తిప్పేసిన ముఠా ఉదంతం మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో వెలుగు చూస్తుంది. హఫీజ్పేట్ పరిధిలో నడుస్తున్న సిడి దశరథ్ కన్సల్టెన్సీ నిరుద్యోగుల ఆశలను ఆసరాగా చేసుకుని ఈ భారీ మోసానికి పాల్పడింది. ఒక్కొక్కరి నుంచి 6 లక్షల రూపాయలు వసూలు చేసి బోర్డు తిప్పేశారు. 90 మంది నిరుద్యోగులు డబ్బులు కట్టి నెలలు గడుస్తున్న ఉద్యోగాలు రాకపోవడం, అడిగితే దాటవేస్తూ రావడంపై బాధితులకు అనుమానం వచ్చింది. తీరా కార్యాలయానికి వెళ్లి చూడగా కన్సల్టెన్సీని మూసివేసి బోర్డు తిప్పేసినట్టు గుర్తించి బాధితులు లబ్బుతివ్వమంటున్నారు. నిర్వాహకులు అర్చన, ప్రియా, సోమశేఖర్, రాజేంద్ర ప్రసాద్ పరారీలో ఉన్నట్టు సమాచారం. ఈ ఘటనకు సంబంధించి మరింత సమాచారం మా క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ. ఈజిప్ట్, ఇజ్రాయెల్లో ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ ఈజిప్ట్ వరకు తీసుకెళ్లి మోసగించినటువంటి కేటుగాళ్ల ఉదాంతం మియాపూర్ లో ఈ అంశం వెలుగులోకి రావడంతో పోలీసులకు ఫిర్యాదు అందజేసినట్టుగా తెలుస్తోంది. విదేశాల్లో ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ ఈ నగరంలో ఉన్నటువంటి యువకులని, తెలంగాణలో ఉన్న జిల్లాల వ్యాప్తంగా ఉన్నటువంటి యువకులని టార్గెట్ గా చేసి వీళ్ళంతా కూడా హఫీజ్పేట్ లోని సిడి దశరథ్ కన్సల్టెన్సీ పేరుతో ఈ మోసానికి పాల్పడతా ఉన్నట్టు కూడా మియాపూర్ పోలీసులకు ఒక ఫిర్యాదు అందడంతో దీనిపైన పోలీసులు ఇప్పటికే కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపడతా ఉన్నారు. ఒక్కొక్కరి దగ్గర నుంచి లక్షలాది రూపాయలుగా డబ్బులు వసూలు చేసి తీరా కోట్లాది రూపాయలుగా డబ్బులు వసూలు చేసిన తర్వాత సిడి దశరథ్ కన్సల్టెన్సీ పేరుతో ఉన్నటువంటి ఆ దుకాణాన్ని పూర్తిగా బోర్డు మూసేసి ఆ కన్సల్టెన్సీ అంతా కూడా క్లోజ్ చేసి వెళ్లిపోవడంతో అనుమానం వచ్చినటువంటి ఈ కస్టమర్స్, స్టూడెంట్స్ అందరూ కూడా ఉద్యోగాల పేరుతో మోసగించారని గ్రహించి వెళ్లి మియాపూర్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో మొత్తం 90 మంది ఉద్యోగులు ఒక్కసారిగా మియాపూర్ పోలీస్ స్టేషన్స్ కి వచ్చి వాళ్ళు కంప్లైంట్ ఇవ్వడము, ఒక్కొక్కరు ఏ రూపంలో కట్టారు, ఎంత కట్టారు, ఎప్పటి నుంచి కడతా ఉన్నారు, ఎవరెవరికి ఏ ఆఫర్ లెటర్లు ఇచ్చారు, తీరా ఈజిప్ట్, ఇజ్రాయెల్ కి తీసుకెళ్లిన తర్వాత కూడా అక్కడ ఎలాంటి ఉద్యోగ అవకాశాలు లేవంటూ కూడా తిరిగి భారతదేశానికి వచ్చినటువంటి అనేక కేసులు మియాపూర్ పోలీస్ స్టేషన్ లో నమోదైనట్టుగా తెలుస్తోంది. వారు ఇచ్చినటువంటి నెంబర్స్ అన్ని కూడా డయల్ చేసి చూడగా వాళ్ళ మొబైల్స్ అన్ని కూడా స్విచ్ ఆఫ్ ఉండడము, హఫీజ్పేట్లలోని ఆఫీస్ మూతపడడంతో పోలీస్ స్టేషన్ ని ఆశ్రయించి పోలీస్ స్టేషన్ లో వారికి ఇచ్చినటువంటి ఆఫర్ లెటర్లు అన్నిటిని కూడా కంప్లైంట్ రూపంలో వారికి చేరవేయడం జరిగింది. ఈ దశరథ్ కన్సల్టెన్సీ ఎప్పటి నుంచి నడుస్తుంది, ఎంతమందిని మోసగించారు, గతంలో ఇంకెక్కడైనా మోసగించినటువంటి కేసులు నమోదయ్యి ఉన్నాయా, ఇతను కోట్లాది రూపాయలుగా నిరుద్యోగాల పేరుతో విదేశాల్లో వాళ్ళకు ఉద్యోగాలు ఇప్పిస్తారని తీసుకెళ్లి కొంతమంది ఆన్లైన్ ద్వారా, కొంతమంది వీళ్ళు చెక్స్ తీసుకొని, కొంతమంది క్యాష్ ద్వారా ఈ డబ్బులను స్వీకరించినట్టుగా తెలుస్తుంది. దీనిపైన పోలీసులు అయితే కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. శివ, అయితే అసలు డబ్బులు ఇచ్చి ఉద్యోగాలు పొందడం అనేది ఉండదు, నిరుద్యోగులు మోసపోవద్దు, ఈ తరహా సూచనలు అలాగే ప్రకటనలు ఎప్పటి నుంచో కూడా పోలీస్ శాఖ ఇస్తున్నటువంటి పరిస్థితి కదా. కానీ తరచుగా మనం మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ తరహా అక్రమాలు ఎక్కువగా వెలుగు చూస్తున్నటువంటి పరిస్థితి, ఏమనుకోవాలి? చాలా సార్లు పోలీసులు, ప్రభుత్వం వీటిపైన అవేర్నెస్ కల్పించి ఎక్కడ కూడా బ్యాక్ డోర్ రూపంలో ఈ ఉద్యోగాల అవకాశాలు దొరికితే ఎట్టి పరిస్థితుల్లో డబ్బులు ఇచ్చి ఉద్యోగాలు జాయిన్ అవ్వకండి, ఒకవేళ ఉద్యోగాలు దొరికిన తర్వాత, ఆఫర్ లెటర్ వచ్చిన తర్వాత మీరు వీటిపైన ఆసక్తి చూపండి, కానీ ముందే డబ్బులు కట్టి ఉద్యోగాలు వస్తాయని ఆశతోటి ఎదురు చూడకండి. వీళ్ళంతా కూడా బోకస్ కంపెనీలని, నకిలీ కంపెనీలను, ఏ ఆథరైజ్ లేనటువంటి కంపెనీలను ఏర్పాటు చేసుకొని ఒక కంపెనీలో ఒక ఫ్లోర్ ని రెంట్ కు తీసుకొని దాని ద్వారా కంపెనీ సెటప్ గా ఏర్పాటు చేసి జనాలను బురిడి కొట్టిస్తున్నటువంటి కేసులు నిత్యం ఎక్కువగా నమోదవుతా ఉన్నాయి. కాబట్టి ప్రజలు ఈ ఉద్యోగాల పట్ల అప్రమత్తంగా ఉండండి. యువత కూడా విదేశాల్లో ఉద్యోగాలు అనేసరికి వెనక ముందు చూడకుండా, వెరిఫై చేయకుండా ఇజ్రాయెల్, జర్మనీ ఇట్లాంటి దేశాలలో కంపెనీలలో ఈజిప్ట్, ఇజ్రాయెల్లో ఉద్యోగాలు కల్పిస్తామంటూ కూడా అనేక ప్రకటనలు ఇచ్చి సోషల్ మీడియా ద్వారా ప్రమోషన్ చేసి చాలా మంది ఉద్యోగాలు పై పొజిషన్ లో ఉన్నారు, లక్షలాది రూపాయలుగా డబ్బులు సంపాదిస్తా ఉన్నారంటూ తప్పుడు సమాచారాన్ని స్ప్రెడ్ చేసి యువకుల్ని వారి వైపుగా తిప్పుకొని వారి నుంచి ఈ డబ్బులు సేకరించి కోట్లాది రూపాయలుగా డబ్బులు పోగేసి వీళ్ళంతా కూడా ఇక్కడి నుంచి ఉడాయించినట్టుగా తెలుస్తుంది. ఈ దశరథ్ కన్సల్టెన్సీలో ఎవరెవరు నిర్వాహకులు ఉన్నారు, ఎప్పటి నుంచి ఈ ఫ్రాడ్ జరుగుతా ఉంది, ఏ అకౌంట్ ద్వారా ఈ డబ్బులన్నీ కూడా తీసుకుంటా ఉన్నారు, దీంట్లో ఎవరెవరు టైఅప్ అయి ఉన్నారు, ఇంకా బయటకు వచ్చినటువంటి వాళ్ళు 90 మంది కాగా ఇంకా చాలా మంది నిరుద్యోగ యువకులు
ఈ కన్సల్టెన్సీని ఆశ్రయించి కోట్లాది రూపాయలుగా డబ్బులు తీసుకున్నారనే ఆరోపణలు కూడా వ్యక్తమవుతా ఉన్నాయి. కాబట్టి ఈ అంశం ఇప్పుడే వెలుగులోకి వచ్చింది. ఇంకా డబ్బులు కట్టి ఉద్యోగం రానటువంటి నిరుద్యోగులంతా కూడా పోలీస్ స్టేషన్ ఆశ్రయించి వారి డబ్బులు వాళ్ళకి ఇప్పించవలసిందిగా మాత్రం వాళ్ళకు ఫిర్యాదులు అయితే అందజేస్తా ఉన్నారు. రైట్, ఓకే, థ్యాంక్ యూ.